చూద్దాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఆ వెండి దేవుడికి మహిమ కలుగుందాక. నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారిలో నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చింది. ఈ హామాను యూదులకు శత్రువు. దేవుడికి మహిమ కలుగుందాక. ఎవరంట? హామాను యూదులకు శత్రువు. దేవుడికి మహిమ కలుగుందాక. భూలోకంలో ఒక శత్రువు ఉన్నాడు కదా. ఆ శత్రువు చేస్తున్న ప్రతి పన్నాగాన్ని దేవుడు ఎక్కడికక్కడ అరికట్టి మనకు జీవితాలకి కావలసిన ప్రతి దాన్ని ఆయన సమకూర్చే దేవుడు. అయితే ఇక్కడ రాజు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుండంట. ఏ మాట చెప్తుండు అంటే 8వ వచనం చూద్దాం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఒకటి కాదట, అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చదివి ఉన్నారు. వారి విధులు సకల జనుల, దేవుడికి స్తోత్రం, ఎవరికట? సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజకరణము కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిండు ఆమాన్. ఏమంటుండు? ఈ యూదులని ఇక్కడ ఉండనిచ్చడం మంచిది కాదు. దేవుడికి స్తోత్రం. అయితే వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? వేరే తెగ వాళ్ళు, వేరే జాతి. దేవుడికి స్తోత్రం. మీ రాజ్యంలో ఉండే వాళ్ళకంటే కూడా అందరికంటే వీళ్ళు డిఫరెంట్. దేవుడికి మహిమ కలుగుందాక. వీళ్ళు ఎటువంటి వాళ్ళంట? దేవుడికి మహిమ కలుగుందాక. ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనముల విధులకు వేరుగా, డిఫరెంట్ లైఫ్ మనది కదా. దేవుడికి స్తోత్రం. మన లైఫ్ వేరు, లోకం లైఫ్ వేరు. లోకంలో ఉన్న వాటి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, గనుడు. కాబట్టి మనకి లోకానికి పొత్తు ఎక్కడ లేదు. కొంచెం సేపు సరిపోదు. దేవుడికి స్తోత్రం. అస్సలు కుదరదు. ఒక సెకండ్ కూడా వాళ్ళతో సావాసం మనకి అస్సలు కుదరదు. దేవుడికి మహిమ కలుగును కాక. అప్పుడు అట్లా అన్నప్పుడు రాజు ఏం చేసిండంట, సరే వాళ్ళందరూ అట్లా చెదిరిపోయి ఉన్నారని నువ్వు బాధపడుతున్నావు కదా. హామాను 11వ వచనంలో చెప్తుండు ఏమని, ఆ వెండి నీకు ఇవ్వబడ్డది కాబట్టి నువ్వు వాళ్ళ పట్ల నువ్వే ఏమైనా చెయ్యి. దేవుడికి స్తోత్రం. నీకు 100% అథారిటీ ఇచ్చేసిన. ఇంకా అపవాదికి అథారిటీ వచ్చిందంటే ఏం చేస్తాడు? విచ్చలవిడిగా విజృంభిస్తాడు కదా. రోడ్లన్నీ బ్లాక్, నిన్న మొన్న కదా, పోయిన వారం అంతా కూడా చూసింది కదా ఎంత భయంకరమైన పరిస్థితి. మనం ఇంత ప్రార్థన చేస్తున్నా రోడ్డు బ్లాక్ అయితేనే ఉంది కదా. ఎందుకైతున్నాయో మీకు కూడా తెలుసు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. 12వ వచనం చూస్తే, మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాతగాండ్లు పిలువబడివి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానంలోని జనముల మీదను ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి, అంటే వాళ్ళ వాళ్ళ భాషల ప్రకారం లిపిని బట్టి, ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరిట ఆ రాతగాండ్ల చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. ఒకసారి రాజు ముద్రించిందంటే అయిపోయి, ఇంకా అది జరగాల్సిందే. దేవుడికి స్తోత్రం. జరగాలి. అది శాస్త్రం మార్చ